महात्मा ज्योतिराव फूले, जोहार अम्मा सावित्रीबाई फूले, जोहार अम्मा सावित्रीबाई फूले, जोहार बाबा साहेब अम्बेडकर, जोहार बाबा साहेब अम्बेडकर, जोहार छत्रपति साहू महाराज, जोहार छत्रपति शिवाजी महाराज, जोहार महात्मा ज्योतिराव फूले, जोहार महात्मा ज्योतिराव फूले, जोहार महात्मा ज्योतिराव फूले, साधिస్తాం పూలే ఆశయాలను, సాధిద్దాం పూలే ఆశయాలను, సాధిద్దాం అమ్మ సావిత్రిబాయి ఆశయాలను, సాధిద్దాం అమ్మ సావిత్రిబాయి ఆశయాలను, వర్ధిల్లాలి పూలే ఆశయాలు, వర్ధిల్లాలి కుల నిర్మూలన పోరాటాలు, వర్ధిల్లాలి మనువాద వ్యతిరేక పోరాటాలు, వర్ధిల్లాలి బ్రాహ్మణవాద వ్యతిరేక పోరాటాలు, జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే. ఇవాళ హనుమకొండలోని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర మొదటి సాంఘిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారి 134వ వర్ధంతి కార్యక్రమాన్ని ప్రత్యేకంగా కవర్ చేస్తున్న జై స్వరాజ్ టీవీ వారికి అభినందనలు, ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో వివిధ సంఘాలు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాల నాయకులు అందరూ పాల్గొని మహాత్మా జ్యోతిరావు పూలేకి నివాళి అర్పించడం జరిగింది. మహాత్మా జ్యోతిరావు పూలేకి ప్రపంచ జ్ఞాని, ప్రపంచవ్యాప్తంగా విప్లవం రావాలని కోరుకున్న మార్క్స్కి ఒక పోలిక ఉన్నది. 1848లో మార్క్స్ కమ్యూనిస్టు మేనిఫెస్టో రాశాడు. అదేవిధంగా ఫిలసాఫికల్ మ్యాన్స్క్రిప్ట్స్ను కూడా అప్పుడే రాయడం జరిగింది, తాత్విక రాతప్రతులు 1848. అదే సమయంలో మన దేశంలో మొట్టమొదటిసారిగా బ్రాహ్మణిజాన్ని కూలదోస్తూ, మనువాద వ్యవస్థను కూలదోస్తూ, జ్ఞానాన్ని అందరికీ పంచే ఒక విప్లవాన్ని ప్రారంభించాడు మహాత్మా జ్యోతిరావు పూలే. ఇక్కడ స్కూళ్ళను ఏర్పాటు చేయటం మొదలుపెట్టాడు 1848లో. అందుకని భారతదేశంలో ఆధునిక కాలంలో మొట్టమొదటిసారిగా ఒక రెవల్యూషనరీ వర్క్ ని మొదలుపెట్టిన మొట్టమొదటి సాంఘిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే. అంతేకాదు, ఈ దేశంలో జరిగిన అనేక పోరాటాలకి మొదటి వ్యక్తి, మొదటి గురువు కూడా మహాత్మా జ్యోతిరావు పూలే. కార్మిక వర్గ హక్కుల కోసము మొట్టమొదటిసారిగా కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసి ఈ బాంబే మిల్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రోజుకి 8 గంటల పని దినాల కోసము 10,000 మందితో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించినటువంటి మొదటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. కేవలం ఆర్థిక పోరాటాలే కాకుండా కార్మిక వర్గాన్ని సామాజిక అంశాల మీద సమ్మె చేసే విధంగా మొదటిసారి ప్రయత్నం చేసిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. ఆడవాళ్ళని అవమానించే, వితంతువులని అవమానించే విధంగా గుండు గీసే పద్ధతికి వ్యతిరేకంగా మంగలి వృత్తిదారుల చేత మొదటిసారిగా సమ్మె చేయించినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. ఇవాళ రైతులు పోరాటం చేస్తున్నారు, రైతుల హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు. ఆ కాలంలో మొట్టమొదటిసారిగా రైతు ఉద్యమాన్ని ప్రారంభించింది కూడా మహాత్మా జ్యోతిరావు పూలే. జార్జి 5వ రాజు 5th జార్జి పూనాకు వచ్చినప్పుడు రైతు వేషంలో వెళ్ళి ఇక్కడ రైతులని దోపిడీ చేస్తున్నారు, బజ్జీలు షేడ్జీలు ఇక్కడ శూద్ర రైతాంగాన్ని దోపిడీ చేస్తున్నారని రైతుల కడగంలని ఆ రాజుకి అర్థం చేయించినటువంటి మొదటి రైతు ఉద్యమ నాయకుడు మహాత్మా జ్యోతిరావు పూలే. అంతేకాదు, వ్యవసాయ రంగంలో కోట్లాది మంది శూద్రులు, అతిశూద్రులు వ్యవసాయ కూలీలుగా ఉన్నారని ఆ వ్యవసాయ కూలీ పోరాటాన్ని మొదలుపెట్టిన మొట్టమొదటి వ్యక్తి కూడా మహాత్మా జ్యోతిరావు పూలే. అంతేకాదు, బ్రిటిష్ వాళ్ళు ఈ దేశంలో ఒక వలస ప్రజాస్వామ్య వ్యవస్థని ఏర్పాటు చేస్తే మన ఎస్సీ ఎస్టీ బీసీల తరఫున మొట్టమొదటిసారిగా పూణే మున్సిపల్ కౌన్సిలర్ గా ఎన్నికైన తొలి రాజకీయ నాయకుడు కూడా మన మహాత్మా జ్యోతిరావు పూలే. ఈ రకంగా చూసినప్పుడు దేశంలోనే అన్ని రంగాల్లో బహుజన వర్గాలకి మొదటి గురువు మహాత్మా జ్యోతిరావు పూలే, మొదటి జర్నలిస్ట్ కూడా మహాత్మా జ్యోతిరావు పూలే, మొదటి సంపాదకుడు కూడా మహాత్మా జ్యోతిరావు పూలే.
ఆయన 1880 ప్రాంతంలోనే దీనబంధు అనే ఒక పత్రికని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మొదటి రచయిత, మొదటి వాగ్గేయకారుడు ఆయన ఛత్రపతి శివాజీ మీద పావుడా అనే ఒక కావ్యాన్ని రాయడం జరిగినప్పుడు మొదటి సాంఘిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే. ఆయన స్ఫూర్తితో ఇంతకు ముందు మన సాయి నరేంద్ర సామాజిక న్యాయాన్ని సాధించడం కోసం బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. 75 సంవత్సరాల స్వతంత్రం మొదటి గురువు మహాత్మా జ్యోతిరావు పూలే, మొదటి జర్నలిస్ట్ కూడా మహాత్మా జ్యోతిరావు పూలే, మొదటి సంపాదకుడు కూడా మహాత్మా జ్యోతిరావు పూలే. ఆయన 1880 ప్రాంతంలోనే దీనబంధు అనే ఒక పత్రికని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మొదటి రచయిత, మొదటి వాగ్గేయకారుడు ఆయన ఛత్రపతి శివాజీ మీద పావుడా అనే ఒక కావ్యాన్ని రాయడం జరిగినప్పుడు మొదటి సాంఘిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే. ఆయన స్ఫూర్తితో ఇంతకు ముందు మన సాయి నరేంద్ర సామాజిక న్యాయాన్ని సాధించడం కోసం బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. 75 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా బీసీలకి జనాభా ప్రాతిపదికన హక్కులు, అధికారాలు దక్కట్లేదు. దీనికి కారకులు ఎవరు? తెల్లారు లేస్తే నరేంద్ర మోడీ గారు అంబేద్కర్ గారి పేరు ఉచ్చరిస్తారు, మహాత్మా జ్యోతిరావు పూలే పేరు ఉచ్చరిస్తారు, అదేవిధంగా మా సావిత్రిబాయి పేరు ఉచ్చరిస్తారు. కానీ ఆ మహనీయులు చెప్పిన సామాజిక న్యాయం అనే భావనని మాత్రము ఈయన పట్టించుకోవట్లేదు. నరేంద్ర మోడీ సిగ్గు లేకుండా నేరుగా సుప్రీంకోర్టుకే తెలియజేయడం జరిగింది, బీసీల లెక్కలు మేము తీయము, బీసీ లెక్కలు తీస్తే ఇక్కడ అంతర్గతంగా కలహాలు వస్తాయి, కుల చిచ్చు రేగుతుంది, కాబట్టి మేము ఈ దేశాన్ని శాంతియుతంగా ఉంచాలనంటే కుల గణన చేయము అని చెప్పడం జరిగింది. ఇప్పటికి కూడా ఆయన స్పష్టతనివ్వాల్సిన అవసరం ఉన్నది. ఒకవైపు కులగణన చేస్తామంటున్నారు, కానీ ఇంతవరకు ఆ పని మొదలుపెట్టిన దాఖలాలు కనిపించట్లేదు. దేశవ్యాప్తంగా బీసీలు ఈ రోజు సామాజిక న్యాయం కోసం పోరాడుతున్నారు. మేమెంతో మాకంత వాటా అని అడుగుతున్నారు. ఇతరుల వాటా అడగట్లేదు. మేము ఎంతమంది ఉన్నామో మాకంత వాటా కావాలని బీసీ వర్గాలు ఈ రోజు అడుగుతున్నాయి. దానికి పునాదులు వేసినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. సత్యశోధక్ సమాజ్ ఆధ్వర్యంలో సత్యాన్ని శోధించే పనులు మొదలుపెట్టాడు ఆయన. దండలు మార్చుకోవడం ద్వారా వివాహ వ్యవస్థని సంస్కరించే ఒక పనిని మొదలుపెట్టాడు. పూజారులని పిలవకుండా పెళ్లి చేసుకోవడం అనేది ఇద్దరి యొక్క వ్యక్తిత్వానికి సంబంధించిన విషయం అని చెప్పాడు. స్త్రీలని అవమానించే విధంగా జరిగే వివాహ క్రతువుల్ని ఆయన వ్యతిరేకించాడు. అంత గొప్ప వ్యక్తిని ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే మన మధ్యన భౌతికంగా లేడు. భౌతికంగా మహాత్మా జ్యోతిరావు పూలే లేడు, కానీ ఐడియాలజికల్ గా ఆయన ఇంకా సజీవంగా ఉంటాడు. ఈ దేశంలో కులం ఉన్నంత కాలం మహాత్మా జ్యోతిరావు పూలే బతుకుంటాడు. ఈ దేశంలో బ్రాహ్మణిజం ఉన్నంత కాలం మహాత్మా జ్యోతిరావు పూలే బతికుంటాడు. ఈ దేశంలో సమానత్వం వచ్చేంత వరకు మహాత్మా జ్యోతిరావు పూలే బతికే ఉంటాడు. ఆయన స్ఫూర్తితో ఈ తెలంగాణలో ఉన్న బహుజన మేధావులు, ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులు అందరూ కూడా నిరంతరం ఈ మనువాద వ్యవస్థ యొక్క సాంస్కృతిక విధానానికి వ్యతిరేకంగా కుల నిర్మూలన కోసం, సామాజిక సమానత్వం కోసం, రాజకీయ సమానత్వం కోసం, ఆర్థిక సమానత్వం కోసం పోరాడుతూనే ఉంటారని తెలియజేస్తున్నాను.